హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము మ్యాథ్స్ సింబల్స్ వి మస్ట్ లర్న్ అంటే సింబల్స్లో మ్యాథ్స్కి సంబంధించి సింబల్స్ ఏమేమి ఉన్నాయి అవి మనం కంపల్సరీ తెలుసుకోవాల్సిన విషయాలన్నమాట. ఇవి జస్ట్ సింబల్స్ ఏంటి అనేది చూద్దాము. ఇదేమో ప్లస్, ఇవి అందరికీ తెలిసినవే. మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్. ఈ 4 తెలియకుండా ఎవరు ఉండరు. బట్ మిగతావి కూడా చాలా వరకు మీకు తెలిసి ఉండొచ్చు. కొన్ని చూద్దాం. పర్సెంట్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్స్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారండి లెస్ దాన్కి గ్రేటర్ దాన్కి. బట్ సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, లెస్ దాన్ ఎల్ అనేది ఇలానే రాస్తాం కాబట్టి ఎల్ లాగా రాసేది లెస్ దాన్, అదనమాట. ఇంక రిమైనింగ్ది గ్రేటర్ దాన్ అనమాట. నెక్స్ట్ దాని కింద ఇలా డాష్ ఇస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటాము, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటాం అనమాట. నెక్స్ట్ ఇది యాంగిల్, డిగ్రీ, పై, సిగ్మా. దీన్నే సమ్మేటివ్ ఆఫ్ అని కూడా అంటామండి. సమ్మేషన్ అని కూడా అంటాం. సిగ్మా ఆర్ సమ్మేషన్. డెల్టా, స్క్వేర్ రూట్, ప్రపోర్షనల్ టు, బిలాంగ్స్ టు, ఫర్ ఆల్, యూనియన్, ఇంటర్సెక్షన్, సబ్సెట్, సూపర్ సెట్, ఎంటీ సెట్ ఆర్ పై అని కూడా అంటాం. ఇక్కడ ఒక పై వచ్చింది. ఈ పై ఏమో 22/7 అని అర్థం దీనికి. ఈ పై అంటే నల్ సెట్, ఎంటీ సెట్ ఆర్ నల్ సెట్ అని అర్థం అనమాట. 3 డాట్స్ ఇలా పెడితే దేర్ఫోర్ అంటాము. అదే 3 డాట్స్ని రివర్స్లో పెడితే బికాస్ ఆర్ సిన్స్ అంటాం అనమాట. ఇదొక్క సింబలే ఉంటే సిమిలర్ అంటాము. ఈక్వల్ టు పైన సిమిలర్ సింబల్ వస్తే కాంగ్రుయెంట్ అంటాం అనమాట. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్, ఈ ఆరో మార్క్కి అర్థం అనమాట. ఈ ఆరో మార్క్కి ఇంప్లాయిస్. ఇదే రివర్స్లో అయితే డిరైవ్డ్ ఫ్రమ్ అంటాం అనమాట. ఇది ఇంప్లాయిస్ లీడ్స్ టు అంటారండి. ఇదేమో డిరైవ్డ్ ఫ్రమ్ అంటారు. ఈ లైన్స్ ఏమో ప్యారలల్, ఈ లైన్ ఏమో పర్పెండిక్యులర్. నెక్స్ట్ ఇదేమో ఒమేగా, దీన్ని ఓమ్ అని కూడా అంటాం అనమాట. ఇది ఫిజికల్ సైన్స్లో కూడా చూస్తూ ఉంటారు. నెక్స్ట్ థీటా, నెక్స్ట్ ప్రోడక్ట్. ఇది చూడండి జస్ట్ లైక్ పై లాగే ఉంటుంది, బట్ కాదు. పైకి ఇక్కడ కొంచెం బయటకు వస్తుంది, ఇక్కడ ఏం ప్రోడక్ట్ అంటాం అనమాట. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇన్ఫైనైట్. మీకు ఇంకా ఏమైనా సింబల్స్ తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.